ఏబీ టీవీ 3 రోజుల నుంచే గణేష్ నిమజ్జనం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా గణేష్లను నిమజ్జనం చేయడం జరిగింది. అటు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న లేక్స్లలో కానివ్వండి, చెరువులలో కానివ్వండి, దగ్గరలో ఉన్న వాటిలో అయితే ఇది నిమజ్జనం చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. ఎక్కడ చుట్టుపక్కల హైదరాబాద్లో ఎక్కడెక్కడో ఉన్న విగ్రహాలను అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఈ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది. 3వ రోజు నుంచి స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటి వరకు ఇక్కడ అంతే రష్ ఉంటుంది. లాస్ట్ డే వరకు ఏ మాత్రం రష్ తగ్గదని చెప్పొచ్చు. పైగా ఈరోజు చాలా విగ్రహాలు అయితే నిమజ్జనానికి వచ్చేసాయని చెప్పొచ్చు. సో మీరు ఒకసారి క్రెయిన్స్లో చూసుకున్నట్లయితే దాదాపు 100లో ఇక్కడ జనాలు వచ్చి ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. అట్లనే చిన్నపిల్లలు పెద్దలు అని డిఫరెన్స్ లేకుండా కూడా ఇక్కడికి వచ్చి మరి నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో మరి ప్రస్తుతం ఇక్కడ రేపు ఉదయం 6 నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ నైట్ వరకు ఈ నిమజ్జనాలు ఇట్లనే కొనసాగుతాయి. అటు ఖైరతాబాద్ వినాయకుడు కానివ్వండి, మిగతా బాలాపూర్ వినాయకులను కానివ్వండి, సో ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఖైరతాబాద్ వినాయకుడు 6 నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు శోభయాత్ర అనేది అలానే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇంకా ఆ సమయంలో భక్తులు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంది అనేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల మొత్తం క్రేన్లను దాదాపు 50 నుంచి 60 క్రేన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ నుంచో వచ్చిన విగ్రహాలను వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఇక్కడ విమర్శన చేయడానికి ఎన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరికన్నా ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా పోలీసులు కూడా మఫ్టీలో ఉండి వాళ్ళని గమనిస్తూ వాళ్ళని అదుపులో చేయడానికి కూడా చాలా ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే మీరు చూసుకున్నట్లయితే విజువల్స్లో చూసుకున్నట్లయితే దాదాపు వేలల్లో జనాలు ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో మీరు ఒకసారి విజువల్స్లో చూస్తే చాలా ఘనంగా చాలా గ్రాండ్గా అయితే ఇక్కడ శోభయాత్ర జరుగుతుందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం రేపు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కూడా ఇక్కడే జరగబోతుంది. సో ఈ క్రెయిన్లో ప్రత్యేకంగా ఖైరతాబాద్ వినాయకుడికి సూపర్ క్రెయిన్స్ని కానివ్వండి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే భారీ విగ్రహం కాబట్టి అంతే భారీగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. తస్కర్లో భారీ విగ్రహాన్ని రేపు పొద్దున 6 నుంచి సాయంత్రం వరకు శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మనకు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగిందా అనేది ఒకసారి వారి మాటల్లోనే విని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి? అత్తాపూర్ నుంచి. సో ఎవ్రీ ఇయర్ వస్తావా ఇక్కడికి? No, actually this is first time. Like we are coming. ఫస్ట్ టైం. I mean we are walking just like this normally. So we came here for walking and we are looking at all of these Ganpatis. It's looking very nice. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం కదా? Yeah. ఎలా అనిపిస్తుంది? Good, very good experience. ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఇంత జనాలు వస్తారు, ఇన్ని విగ్రహాలు ఇక్కడ విమర్శన అవుతాయని చెప్పి? No, not expected so much. సో ఎవరెవరో మీ పేరెంట్స్తో వచ్చారు కదా, సో హౌ యూ ఫీల్? అంటే మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? They are also feeling very nice. Yeah. సో వన్ వర్డ్ అబౌట్ ఇక్కడ టైం బండ్ అండ్ గణేష్ల గురించి ఏం చెప్తారు? One word, it's peaceful. Okay. సో మీరు చెప్పండి. మీ పాప చాలా సంతోషంగా ఉంది, ఫస్ట్ టైం వచ్చింది అని చెప్తున్నారు. సో మీకు తెలిసే ఉంటుంది కదా, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? Yeah, we have completed 10 years in Hyderabad now actually. So the first time we visited Khairatabad, and this also we are seeing first time. Yeah, feeling nice. So one word about Khairathabad Vinayaka and Time Band. Spectacular. And memorable. Yes. Thank you. సో మీరు చెప్తారా ఎట్లా ఉంది ఇక్కడ? ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ అంటేనే చాలా మంచి ఫీల్ వస్తుంది. ట్యాంక్ బండ్ చాలా మంచి ఫీల్ వస్తుంది. గణేష్ పండుగ అనగానే చాలా ఎంజాయ్మెంట్, ఇక్కడ లేని ఎక్సైట్మెంట్ వస్తుంది. కడప నుంచి వచ్చారు అంటే నిమజ్జనం కోసం చూసేదానికి వచ్చి హైదరాబాద్ నిమజ్జనం చూసేదానికి వచ్చాము. హైదరాబాద్ వినాయకుడిని చూడడానికి కడప నుంచి వచ్చారు అంటే ఈసారి ఫస్ట్ టైమా లేదంటే ఎవ్రీ ఇయర్? చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ ఈసారి కుదిరింది. చాలా ఎంజాయ్మెంట్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా మరీ రావాలని కోరుకుంటూ ఉన్నాను. ఇలా చాలా బాగా జరుగుతుంది, ఎంజాయ్మెంట్గా చాలా బాగుంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా హుషారుగా చాలా ఇంకా బాగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. సో ఖైరతాబాద్ రేపు నిమజ్జనం కాబట్టి రేపటి వరకు ఉంటారా ఇక్కడ? ఖచ్చితంగా ఉండాలని ప్రయత్నించాను. నిమజ్జనం చూడాలని ఉన్నాము. ఆల్రెడీ అక్కడ దర్శనం లేకపోయినా దగ్గరికి పోయి అదే పనిగా చూసి అందుకోసం ఉండాలని వచ్చాను. దర్శనం చేసుకున్నారా? అయిపోయింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో నిమజ్జనం రోజు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయి. ఒక సందడి, అందరు బాగున్నారు. గొడవలు ఏం లేకుండా అన్నీ సాఫీగా అన్నీ బాగా జరిగిపోతున్నాయి. అందరూ ఫ్రెండ్షిప్గా అందరినీ కలిసిపోవడం అన్నీ బాగా జరిగిపోతున్నాయి. ఎక్కడ గొడవలు జరగడం లేదు.
అన్నీ బాగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. సో ఇక్కడ మనతో ప్రస్తుతం పోలీసు అధికారులు ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేది సార్ మాటల్లో విందాం. సార్, ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరగబోతున్నాయి? ఇప్పుడు ఈ గత వారం రోజుల నుంచి నిమజ్జనాలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. 3వ రోజు నుంచి మొదలు పెడితే 11వ రోజు వరకు జరుగుతూనే ఉంటాయి. సో ఇక్కడ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ఇక్కడ భద్రతా ఏర్పాట్లన్నీ షిఫ్ట్ వైజ్గా చేశాము. ఒక 1000 మంది పైగా ఉంటారు సిబ్బంది అందరూ. దీని వరుస క్రమంలో ఎవరు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వీటిని నిమజ్జనాలు వరుసగా చేయిస్తూ ఉంటాము. రాత్రి నిన్న ఈవినింగ్ మొదలయ్యి ఇంకా కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి, ఇంకా కూడా జరుగుతూనే ఉంటాయి. అంత ప్రశాంతంగానే జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏం జరగకుండా చూసుకుంటున్నాము. ఎన్ని క్రెయిన్స్ వరకు ఏర్పాటు చేయడం జరిగింది సార్? ఓవరాల్ ట్యాంక్ బండ్ చుట్టూ ఎన్ని క్రెయిన్ల వరకు? 30 వరకు క్రెయిన్స్ ఉంటాయి ట్యాంక్ బండ్ చుట్టూ. 30 వరకు క్రెయిన్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు నిమజ్జనం చేసేటప్పుడు కొంతమంది చిచోరగా లేదు, కొంత చూడాలి చేయాలి అన్నట్టుగా చేస్తారు. అట్లానే ఇక్కడికి వచ్చే అమ్మాయిలకు కానివ్వండి, వేరే వాళ్ళకి కానివ్వండి, కొంతమంది వస్తారు కదా, వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు? అలాంటివి ఏమీ జరగకుండా కూడా మా సిబ్బంది అందరూ ప్రతి ట్రైన్ దగ్గర కూడా ఉన్నారు. వేరే వాళ్ళని అట్లా కామెంట్ చేయడం అట్లాంటివి చేస్తే కూడా వాళ్ళని తీసుకెళ్ళి కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మఫ్టీలో ఉంచడం అలాంటి ఏమైనా చేస్తారు? మఫ్టీలో కూడా ఉంచినాం. అలాంటి ఆకతాయిలను పట్టుకోవడానికి మఫ్టీలో కూడా సీటీమ్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి. ఇంకోటి ఖైరతాబాద్ వినాయకుని విషయానికి వస్తే ఎలాంటి భద్రతలు ఏర్పాటు చేశారు? అవి రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాయండి. రేపు మార్నింగ్ 6 o'clock పూజ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యి రేపు ఈవినింగ్ 3 o'clock అలా నిమజ్జనం అయిపోతుంది. సో ఇలాంటి ఇప్పుడు ఇంతమంది వేలల్లో వస్తున్నారు ఇక్కడ జనాలు, వాళ్ళకి ఏ సూచన ఇస్తారు ఒక్క వర్డ్లో? అరే వాళ్ళు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళ ప్రమాదానికి గురికాకుండా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తాం అంతే. ఎక్కడి నుంచి? కాళీమందిర్ నుంచి మేడం. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? మేము 12 గంటలకు స్టార్ట్ అయ్యాం. నైట్ 12 స్టార్ట్ అయ్యారు అంటే 9 గంటల నుంచి స్టార్ట్. డ్యాన్స్లు అవి చేసే వరకు 12 అయింది. ఆ నుంచి కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయ్యే వరకు 12 అయింది. ఇంకా నైట్ అంతా రెస్ట్ లేదా? ఏం లేదు, ఇంకా డాన్స్లే అంత. మా పిల్లలంతా డాన్స్లే. మస్తు మస్తు ఎంజాయ్, ఫుల్ పిల్లలతో సహా చిన్న చిన్న పిల్లలతో వచ్చినాం అందరం. చాలా బాగా చేసినాం. మా కాలేమో అందరం ఇక్కడ మంచిగా చాలా బాగా. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ మంచిగానే ఉంది, అంత బాగుంది. ఇయర్ బాగుంది. బాగుంది. ఎన్నేళ్ల నుంచి ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మన గణేశుడి దేవటి? 2007 నుంచి మేడం. 7 నుంచి. 7 నుంచి. అప్పటి నుంచి ఇదే జోసా? ఇదే ఎంజాయ్. చాలా బాగా అంటే చాలా బాగా, చాలా బాగా. పిల్లలం మేము. ఒక మాటలో ఏం చెప్తారు? ఈ సంవత్సరం డీజే పర్మిషన్ మాకు ఇవ్వలేదు. అంటే మధ్యన ఆపేస్తారు మేడం డాన్సులు చేయకుండా. అట్లా అని అంటే పిల్లలకు ఇష్టం. అది ఇవ్వాలి కదా మేడం మాకు. మేము ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి ఎంజాయ్ చేస్తాం, ఎప్పుడు చేయం కదా. మరి ఇవ్వాలి కదా మాకు. మీరు 12 నుంచి స్టార్ట్ చేసి ఇప్పటిదాకా ఎగురుతూనే ఉన్నారు. ఇంకా ఎట్లా అంటే బాగా గట్టిగా ఉన్నాం, మంచిగా ఉన్నా, చాలా బాగుంది. ఎట్లా ఏం చెప్తారు ఒక మాటలో? ఏం చెప్పి నువ్వు చెప్పి. కనుల పండుగ అయింది మేడం. మా వినాయక చవితి చాలా బాగా చేసుకున్నాం అందరం కూడా. మా కాలనీవాసులం అందరం. దుర్గమాతకు మళ్ళీ ఎంజాయ్ అందరం. వినాయకుడిని పెట్టావా నువ్వు? పెట్టా. ఒకటి గంటల నుంచి పొద్దున సాయంత్రం 6 నుంచి ఇప్పుడు మళ్ళీ 6 వరకు కూడా ఎగురుతాం. ఇట్లా డీజేలు పర్మిషన్ లేవుగా, ఎట్లా? మాకు డీజే అవసరం లేదుగా, మాకు ఎనర్జీ ఉంది. ఎనర్జీ ఉందా? ఇప్పుడే ఎనర్జీ మొత్తం డౌన్ అయింది. ఏం డౌన్ కాలే, కొద్దిగా అన్నదానం ఉంటే తిని మళ్ళీ ఎగురుతాం. ఎలా అనిపిస్తుందండి? అంటే ప్రతి సంవత్సరం ఇంతే గ్రాండ్ గా చేస్తున్నారు. సూపర్ అనిపిస్తుంది, బాగుంది. ఎంజాయ్మెంట్ బాగుంది. వినాయకుడు ప్రతి సంవత్సరం వస్తాడు కాబట్టి అందరికీ మంచిగా చూస్తుండు. అందరూ బాగుండాలని, పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఆరోగ్యంగా పిల్లలకు చదువుతూ ఉండాలని ఆ వినాయక నిమజ్జనం చేయడానికి ట్యాంక్ బండికి వచ్చినాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈసారి? మా బస్సు వాళ్ళు అయితే మా పిల్లలు బాగానే జరిపిండ్రు, ఏర్పాట్లు చాలా ఉత్సాహంగా జరిపిండ్రు. జై బోలా గణేష్ మహారాజ్కి ఏం చెప్పాలి? ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు ఇంత ఉంటుందని అసలు మైండ్ అనుకోలే నేను. మా వాళ్ళకి ఫీజులు ఎగిరిపోయినాయి. నైట్ ఈవినింగ్ 5కి స్టార్ట్ చేసినాం. ఈ టైం అయింది. పులిహోర ఎక్కువ తెచ్చుకున్నందుకు బతికిపోయారు మా వాళ్ళు, లేకపోతే కథం. చాలా బాగున్నాయి. లైక్ 9th డేకి మేము చాలా వేరియస్ డిఫరెంట్ గణేష్లను చూసినాము. చాలా మంచిగా అనిపిస్తుంది. మేము 6 o'clock స్టార్ట్ చేసినాము. లైక్ నైట్ ఒక 12:30కి ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం.
ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ ట్యాంక్ బండ్ పై? చాలా బాగున్నాయి. లైక్ లైన్ కానీ లైక్ పోలీస్ సపోర్ట్ కానీ లైక్ గవర్నమెంట్ అఫీషియల్ సపోర్ట్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఏం చెప్తారు one word about ఇక్కడ గణేశుడి గురించి, ఇక్కడ నిమజ్జనాల గురించి, సెలబ్రేషన్స్ గురించి ఏం చెప్తారు? లైక్ హైదరాబాద్లో చాలా డిఫరెంట్ లేక్స్ ఉన్నాయి, బట్ ట్యాంక్ బండ్ ఈజ్ హార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఎక్కడి నుంచి వచ్చా? నిజాంపేట్ కేపీహెచ్బి. కేపీహెచ్పి. సో ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ వస్తావా ఇక్కడికి? లేదు, సెకండ్ టైం రావడం. ఇది సెకండ్ టైం. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. సో ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ విగ్రహాలను చూడడానికి వచ్చావా, ఖైరతాబాద్ విగ్రహాన్ని చూడడానికి? ఖైరతాబాద్ విగ్రహం చూడడానికి వచ్చాం. ఖైరతాబాద్ రేపు కదా మరి? ఈరోజు వచ్చాం, స్కూల్ హాలిడేస్ ఉన్నాయని. ఈ స్కూల్ హాలిడేస్ అని వచ్చావా? ఓకే. సో ఎలా అనిపిస్తుంది మరి? బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం జస్ట్ దేవుని చూసాం అంతే. నిమజ్జనం చాలా ఫస్ట్ టైం, కొంచెం ఎక్సైటెడ్గా ఉంది. రేపటి కోసం వెయిట్ చేస్తున్నాం. రేపటి కోసం. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీరు ఫస్ట్ టైం అంటున్నారు కాబట్టి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓకే, పర్లేదు, ఓవరాల్ బాగానే ఉంది. రష్ ఎలా ఉంది? హైదరాబాద్ రష్ ఇంకా రేపు తెలుస్తుంది కదా, ఇప్పుడైతే నార్మల్గానే ఉంది. రేపు చూడాలి. धौलपुर राजस्थान से बोल रहा हूँ। यहाँ हैदराबाद घूमने के लिए आया। यहाँ बहुत ही अच्छा और माहौल अच्छा लगा। यहाँ गणेश जी का विसर्जन हो रहा है और नदी के यहाँ समापन किया जा रहा है। और यहाँ हैदराबाद बहुत बड़ी सिटी और अच्छा क्यूट है। अच्छा हाँ, क्यूट. సో విన్నారు కదా, జనాలు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఖైరతాబాద్ వినాయక నిమజ్జనానికి అయితే చూడడానికి వచ్చేసారు. అట్లనే శోభయాత్రను కూడా మేము దగ్గరుండి చూడడానికి నేను ఈ రోజే వచ్చేసాం, ముందు రోజే వచ్చేసామని కూడా చెప్తున్నారు. చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పవచ్చు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఖైరతాబాద్ వినాయకుని కోసం ఏర్పాటు చేసిన సూపర్ క్రెయిన్ అనమాట. ఏషియన్ క్రెయిన్స్ అండ్ సూపర్ క్రెయిన్స్ అనే వాళ్ళు ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా భారీ ఎత్తున కూడా ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇదే స్పాట్లో ఎవరికి ఎలాంటి ఆపదలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మంచిగా, అంటే ఎస్పెషల్లీ ఖైరతాబాద్ వినాయకుడు ఎందుకంటే భారీ విగ్రహం, చాలామంది చాలా వేలల్లో వస్తారు ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి. సో అందుకనే చాలా భారీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడే చూసుకోవచ్చు. మేము ఎస్పెషల్లీ ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికే వచ్చాము అనేసి కూడా చెప్తున్నారు. సో ఎస్పెషల్లీ ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికే వచ్చాము అనేసి కూడా చెప్తున్నారు. సో మీరు ఇప్పటికే వేలల్లో వచ్చి విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్పెషల్లీ ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇదే స్పాట్లో. అందుకనే ఇంత భారీ క్రెయిన్లతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేల సంఖ్యలో ఇక్కడికి జనాలు వస్తుంటారు కాబట్టి అంటే క్లియర్గా వాళ్ళకి తెలియపరచడానికే భారీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లనే ఆపోజిట్గా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఏదన్నా అంటే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి అన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి విజువల్స్లో చూసుకున్నట్లయితే చాలా అంటే ఈ స్పాట్లోనే ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేయడానికి అంటే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే జరిగినాయని చెప్పొచ్చు. రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు ఖైరతాబాద్ వినాయకుని శోభయాత్ర ప్రారంభమవుతుంది. ట్యాంక్ బండ్ చుట్టూ క్రెయిన్లు భారీగా ఏర్పాటు చేయడానికి కూడా ఒక పర్సన్ అంటే అల్తాఫ్ గారు అని ఉన్నారు. ప్రతి సంవత్సరం ఆయన చేతుల మీదుగా చాలా ఘనంగా అయితే ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ఘనంగా జరుగుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారు, ఇక ముందు ఎన్ని ఉన్నాయనేది కూడా ఒకసారి అల్తాఫ్ గారితో మాట్లాడదాము. అండ్ ఇక్కడికి ఎన్ని క్రెయిన్లు ఏర్పాటు చేయడం జరిగింది, వాటి కండిషన్ ఎలా ఉందో ఒకసారి సార్తో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ టోటల్ ఓవర్ ట్యాంక్ బండ్ ఎన్ని క్రెయిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది? Total we are having about 13 cranes. 13. Yeah, 11 cranes on platform, 2 cranes in spare. Only on NTR mark. In People Plaza we are having about 8 cranes and 2 cranes in spare. Similarly, we are having 2 cranes in Garden Point, 2 cranes in Baby Point. So right from the beginning of this Necklace Road NTR mark till the end of Necklace Road, we are having all the cranes. Total 14 cranes. No, altogether 24 cranes. 24. Yeah. సార్ కండిషన్ ఎలా చెక్ చేస్తారు? అంటే ఏమన్నా డిఫాల్ట్ అవ్వడం ఏమన్నా ఎలా ఐడెంటిఫై చేస్తారు? Yeah, see, every machine is having some electronic device inside. If any problem in the operation, the device will give you an alert, a red mark showing there is a problem in so place. We go there, we send our people, our mechanic, our electrician. It will go there and rectify the issue. That's all. That is quite normal. Some machine may get breakdown, but we are trying to tell people that we have all the staff available with us. We have mechanic, we have electrician, we have supervisor. We will take action immediately. We also have spare parts available in our container. You will see there is a container available here. So we are keeping some spares in the stock.
So as soon as any repair come, immediately we'll replace it. సార్ ఎవ్రీ ఇయర్ మీరే వస్తారా అంటే లైక్ By the grace of God, and for last 4 years, we are here. We have been doing this immersion for the last 4 years' time. I am really honored to do this job. సార్ ఇప్పటి వరకు ఎన్ని వినాయకుల వరకు నిమజ్జనం చేశారు అంటే లక్షల్లో కూడా నిమజ్జనం చేశారు అనేసి చెప్తున్నారు. ఎన్ని వరకు ఇప్పుడు ఇమర్షన్ ఎన్ని జరిగాయి అని అంటారు? I got the news from GHMC. It's about more than 70,000 idols. 70,000? All over Hyderabad, going to be on the final day. Okay. So we are going to complete entire immersion on that day, but it may extend to next day also. See, we are planning to do the immersion on 6th day. I mean 6th of this September. It may go to 7th or 8th also. Tell me. సార్ ఒక్కొక్కటి ఎన్ని టన్స్ వరకు వెయిట్ చేయగలుగుతాయి అంటే మెయిన్గా ఖైరతాబాద్ క్రేన్కి వస్తే అది ఎన్ని టన్ వరకు మోయగలదు? Okay. See, this is the Khairathabad Ganesh immersion going to be done by this crane. And the capacity of this crane is about 300 ton capacity. 300 tons. Exactly. By this crane, we do the immersion of that big Ganesh. Okay. Yeah. Especially name ఏమన్నా ఉందా ఈ క్రేన్కి? Yeah. See, you can see the name there. Terex Demag is the brand name. Terex is a German name. See, I'll tell you one thing. We brought this crane from Germany. Yeah. So it's been in Hyderabad for last 3 years' time. And luckily, we are doing with this crane the Ganesh immersion of Khairathabad Ganesh. So this Terex is the brand, German brand. The company is Asian Cranes. Asian Cranes and Super Cranes. Exactly. You're right. Sir, how you feel? What is your... I am having a lot of positive energy. I am feeling so happy. I am also feeling so honored to this job. I am really happy. It's not about business. I am doing out of my will. See, I'll tell you one thing. Department has given me to mobilize the cranes. From my side, I am keeping more cranes, extra cranes in spare, so that if any breakdown happens, I can replace the crane. That's how I am doing it from my side. Yeah. One word about Hyderabad, sir. Hyderabad and Hyderabad people. One word about it. Beautiful. I would say they are the best people among entire India. Seriously. I love this place. I love this state. I love Hyderabad. Seriously. Because I born and brought up in Hyderabad. సో ఓవరాల్ ట్యాంక్ బండ్ చుట్టూ కంట్రోల్ రూమ్ కానివ్వండి జిహెచ్ఎంసీ రూమ్స్ చాలా అంటే ఎక్కడికక్కడ చాలా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు వాటర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు మనతో ఉన్నారు. హలో అండి. హలో మ్యామ్. అంటే ఎవ్రీ ఇయర్ ఇదే ఇక్కడ సర్వ్ చేస్తారు కదా? అవును మేడం. ఎంతమంది జనాల దాకా వస్తారు అని మీ అంచనా? అంటే మీరే ఇస్తారా లేదంటే వాళ్ళు వచ్చి అంటే కొంతమంది ప్యాకెట్స్ తీసుకోవడం కూడా చాలా వేస్ట్ చేస్తూ ఉంటారు. అవును. అయితే మాకు గవర్నమెంట్ క్యాంపులు పెడుతూ ఉంటుంది. ట్యాంక్ బండ్ చుట్టూ క్యాంపులు వేస్తూ ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో 1,00,000 వరకు వాటర్ ప్యాకెట్లు నింపేస్తాం మేడం. జనాలు దాదాపు ఒక 10-15 లక్షల మంది వస్తూ ఉంటారు మేడం. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు ఇక్కడ క్యాంప్? ఈ రోజు నుంచి స్టార్ట్ మేడం. ఈరోజు మార్నింగ్ నుండి స్టార్ట్, మళ్ళీ 7 నైట్ అవుతుంది మేడం, 12 అవుతుంది. ఓవరాల్ ట్యాంక్ బండ్ చుట్టూ ఎన్ని క్యాంప్స్ ఉన్నాయి? దాదాపు ఒక 30 వరకు ఉంటాయి మేడం. అవును మేడం. ఒక 1/2 కిలోమీటర్ దూరాన ఒకటి, 1/2 కిలోమీటర్ దూరాన ఒకటి, ఇట్లా సరౌండింగ్ మొత్తం పెడతారు మేడం. ఎంతమంది ఎంప్లాయీస్ దాకా ఉన్నారు ఇప్పుడు దీంట్లో? ఒక 60-70 మంది వరకు షిఫ్ట్ వైజ్గా చేస్తూ ఉంటారు మేడం. ఎట్లా అంటే సర్వ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? పబ్లిక్కి సర్వే చేయడం అంటే గవర్నమెంట్ చేపిస్తుంది కాబట్టి బాగానే అనిపిస్తుంది మేడం. వినాయక చవితి బాగానే ఉంది, కాకపోతే ఏంటిది మట్టి వినాయకులు పెడితే బాగుండు. హైదరాబాద్లో 120 వార్డులు ఉంటాయి. సో వార్డుకు ఒక్కటి పెట్టితే బాగుండేది. ఇన్ని అన్నం చేసి వాటర్ పొల్యూషన్ అవుతుంది, శబ్ద కాలుష్యం అవుతుంది. దీనివల్ల ఫ్యూచర్ జనరేషన్కి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ సూచనలు చెప్పినప్పటికీ కూడా డీజేలు కానివ్వండి, లేకపోతే ఈ రంగురంగుల వినాయకులు పెట్టడం కానివ్వండి, ఇది చాలా ప్రమాదం. అదేవిధంగా ఫ్యూచర్ జనరేషన్కి ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మన ఏంటంటే ఆ చెత్త కానీ తాగడం కానీ డ్యాన్సెస్ కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది సొసైటీలో పబ్లిక్కి. అది కొంచెం మార్చుకుంటే ఆటోమేటిక్గా బాగుంటుంది.